బ్రేకింగ్ న్యూస్ ఏపీలో విద్యార్థులకు అందించే పథకాలపై ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య ట్వీట్ వార్ కొనసాగుతుంది. ట్విట్టర్ వేదికగా ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జగన్ ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్గా మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని, ఫీజు రీయింబర్స్మెంట్లు చెల్లించకపోవడంతో విద్యార్థులు స్కూల్ మానేసే పరిస్థితులున్నాయని జగన్ ట్వీట్ చేశారు. విద్యార్థుల పట్ల చంద్రబాబు కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక అన్ని రంగాల్లో తిరోగమనమే కనిపిస్తుందని విమర్శించారు. విద్యారంగం దారుణంగా దెబ్బతీశాడని, అమ్మఒడిని, ఇంగ్లీష్ మీడియం లాంటి వాటిని విద్యార్థులకు దూరం చేస్తున్నారని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. దీంతో పాటు అనే విషయాలపై విమర్శలు చేస్తూ జగన్ ట్వీట్ చేశారు. జగన్ కౌంటర్ ఇస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. గుడ్లు, చిక్కీలు మొదలుకుని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వరకు అన్ని నెత్తిన పెట్టి పోయారన్నారు. అక్షరాల 6,500 కోట్ల ఫీజు మొత్తం కడతానని చేతులెత్తేసి చెత్త పాలన చేశారని ఆగ్రహించారు. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతారాహిత్యంగా ఉండి ప్రతిపక్షంలోకి రాగానే విలువలు వల్లించడం మీకే చెల్లిందని ఫైర్ అయ్యారు లోకేష్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే కనుక అటు వైసీపీ అధినేత జగన్ అలాగే మంత్రి లోకేష్ మధ్య కూడా ట్వీట్ల వార్ అనేది సాగుతుంది. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ ఏంటి? మొత్తం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ వారు నిరంతరం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు, సద్విమర్శలు చేసుకునే పరిస్థితి కాస్త ఒకరిపై విమర్శలు, ప్రతి విమర్శలకి దారి తీస్తా ఉంది. తాజాగా చూసుకుంటే ఈ రోజు ఉదయం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటుంది, 3 త్రైమాసికాలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పిల్లల చదువులు చెల్లించకుండా చదువులు మానుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తుందని చెప్పి కూడా కొన్ని గణాంకాలతో కూడుకున్నట్టు, అలాగే ఈ రోజు వారి పేపర్ లో వచ్చిన ప్రకటనలు తీసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దీనికి కౌంటర్ గా లోకేష్ చాలా ఘాటుగానే స్పందించారని చెప్పవచ్చు. విద్యార్థులకు 6,500 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిపోయిన తుప్పిని జగన్ నెక్స్ట్ లో శుద్ధపోష రాతలపై వాస్తవాలకు సంబంధించి తెలుసుకోవాలని చెప్పి కూడా చాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. చిన్నపిల్ల ఈ డబ్బులు సైతం ఎగ్గొట్టిన నువ్వు తాను శుద్ధపోష అంటా ఎంతవరకు సంబంధించి తెలుసుకోవాలి. అలాగే అధికారంలో ఉన్నప్పుడు బాధ్యత రహితంగా ఉండి ప్రతిపక్షంలో రాగానే విలువలు వల్లించడం మీకే చెల్లిందని చెప్పి కూడా తుప్పిని జగన్ గారు విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో 3,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని చెప్పారు. అలాగే అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడే ఉదయం నిర్ణయాలు తీసుకొని గత 5 ఏళ్లుగా విద్యా వ్యవస్థలు బస్టు పట్టించారంటూ కూడా మరొక కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నాడు నేడు అంటూ పబ్లిసిటీ పీక్ తీసుకెళ్లారు, కానీ విషయంలో వీక్ అని చెప్పి తెలిసిపోయింది. నా క్షేత్రస్థాయి పర్యటనలో కనీసం పిల్లలు కూర్చోవడానికి బల్లలు, టేబుల్స్ కూడా లేని పరిస్థితి కనిపించింది. ఎక్కడ టాయిలెట్స్ కూడా సక్రమంగా లేని విధానంగా మీరు వ్యవహరించారు. మీరు నేరుగా తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు, దానికి సంబంధించిన వివరాలు కావాలంటే అని చెప్పి దాంట్లో పేర్కొంది. అలాగే రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా మీ వల్ల బస్టు పట్టిన విద్యారంగాన్ని గాడి పెట్టడంలో నా బాధ్యతగా ప్రవర్తిస్తున్నాను. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరుగుతుంది. రానున్న రోజుల్లో డిఎస్సి ద్వారా 16,345 టీచర్ పోస్టులు మెగా డిఎస్సితో భర్తీ చేస్తున్నామని చెప్పి కూడా చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్ల విద్యారంగానికి తలమానిగ్గా తీర్చిదిద్దే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుంది. సంస్కరణ విషయంలో మా అడుగు చాలా వేగంగా ఉంటుందని చెప్పి ఘాటుగా అయితే రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అఖిల, అయితే శివ, ప్రస్తుతం అయితే అటు మంత్రి లోకేష్ ఇచ్చిన ట్వీట్లకైతే అటు మళ్ళీ కూడా జగన్ రిప్లై ఇచ్చే అవకాశం ఉందంటారు. ఈ ట్వీట్లు వారు ఇలాగే కొనసాగుతుంది అనుకోవచ్చా?
ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అంటే గతంలో జరిగిన పరిణామాల్ని మనం అంచనా వేసుకుంటే గనక ఏ అంశానికి సంబంధించి అయినా సరే ఆయన ట్విట్ విషయంలో కానీ లేకపోతే ప్రెస్ మీట్ విషయంలో కానీ లేకపోతే మిగిలిన విషయాలకు సంబంధించి మాత్రమే ఆయన ప్రకటన చేస్తారు. ఆ తర్వాత అపోజిషన్ నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ వైపు నుంచి కానీ రిప్లై వచ్చినా ఆ రిప్లైకి మాత్రం ఆయన మళ్ళీ రిప్లై ఇచ్చే పరిస్థితి గతంలో కానీ గత కొంతకాలంగా ఎప్పుడు లేదు. తాజాగా ఆ పరిస్థితి జరుగుతుందని చెప్పి మనమైతే ఆశించాల్సిన అవసరం కనిపించట్లేదు. ఖచ్చితంగా అయితే దీనికి సంబంధించి మాజీ సీఎం జగన్ స్పందించకపోవచ్చు కానీ ఖచ్చితంగా రేపు ఎల్లుండిలో గతంలో విద్యాశాఖ మంత్రులుగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ గాని బొత్స సత్యనారాయణ గాని ఖచ్చితంగా రేపు ఎల్లుండిలో మీడియా సమావేశం పెట్టి మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కానీ జగన్ కు సంబంధించి ఏదైతే లోకేష్ రీట్వీట్ చేశాడో దానికి సంబంధించి మరొక రీట్వీట్ చేసే అవకాశాలు అయితే కనిపించట్లేదు అఖిల. అయితే శివ, మనం చూస్తున్నాం ప్రధానంగా కూడా అటు విద్యా సంస్థల గురించి కూడా ఈ వారం అనేది జరుగుతుందనుకోవచ్చు. అయితే లోకేష్ కూడా చెప్పడం జరిగింది, పిల్లలకి ఇచ్చే చిక్కీల విషయంలో కూడా ఎంత ప్రజాధనం దోచేశారనేది కూడా. మరి దీనికి సంబంధించిన ఆధారాలు ఏమన్నా బయట పెట్టే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు సంబంధించి అనేక జీవోలను కూడా లోకేష్ ట్విట్టర్ వేదికగా కూడా బయట పెట్టడం జరిగింది. వాటికి సంబంధించి ఇప్పటికే విద్యాశాఖలో విచారణ కొనసాగుతుందని చెప్పి కూడా ఆయన అయితే గతంలోనే చెప్పడం జరిగింది. అయితే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన నాడు నేడు విషయం సంబంధించి కానీ విద్యార్థి టిక్కిల విషయంలో కానీ లేకపోతే మిగిలిన విషయాలకు సంబంధించి కానీ అనేక ఆక్రమాలు జరిగినాయి. వీటికి సంబంధించి సమగ్రమైన విచారణ జరిపించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉంది. ఖచ్చితంగా దీనిపై సమగ్రమైన విచారణ నిర్వహిస్తామని చెప్పి కూడా గతంలోనే లోకేష్ చెప్పడం జరిగింది. తాజాగా తమ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, కానీ 9 నెలల పాటు చెల్లించలేదని చెప్పి మాజీ సీఎం ట్వీట్ చేయడానికి సంబంధించి చూస్తే కనుక ఆయన అవివేకానికి నిదర్శనంగా కనిపిస్తుందని చెప్పి కూడా లోకేష్ రీట్వీట్ చేసిన దాంట్లో వివరంగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మరి చూడాలి, ఖచ్చితంగా గత జరిగిన అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం అయితే విచారణ చేపిస్తా ఉందని చెప్పి ప్రకటించింది. ఇప్పటికీ అనేక అంశాలకు సంబంధించి ఒక్కొక్కటిగా విచారణ అయితే జరుగుతూ ఉన్నాయి అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.